హలో అందరికీ. మేము 6 ఇయర్స్ తర్వాత ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళామన్నమాట. గోకర్ణ ఇది. సో మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడ నుంచి గోకర్ణకి అయితే వెళ్ళాం. టోటల్ 3 days అది అక్కడంతా ట్రిప్. సో ఫస్ట్ డే అయితే గోకర్ణలో టెంపుల్కి వెళ్ళాము. అక్కడ నుంచి వీటికే ప్యాకేజ్ అనమాట, బోటింగ్ వాళ్ళే తీసుకెళ్తారు. 20 to 30 members in the boat, life jacket ఉంటుంది. they provide all security. అండ్ మనం అక్కడ నుంచి వాళ్ళు బీచెస్కి తీసుకెళ్తారు. వేరియస్ బీచెస్ ఉంటాయి. ప్యారడైజ్ బీచ్, మెయిన్ బీచ్, ఓమ్ బీచ్, అండ్ మేము వెళ్ళింది ప్యారడైజ్ బీచ్. ఇట్స్ ఎ కపుల్ ఫ్రెండ్లీ బీచ్ అనమాట. టెంట్ స్టేస్ ఉంటాయి. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బీచెస్. చాలా బాగుంది. బట్ మేము స్టే చేయలేదు. కయాకింగ్ కూడా మనం 2 to 3 times చేయొచ్చు. ఎన్ని టైమ్స్ కావాలంటే అనే టైం. నేను 2 times వెళ్ళాను. ఫస్ట్ టైం అంత రాలేదు చేయడం, వేవ్స్ అవన్నీ. సెకండ్ టైం అయితే మా అన్నయ్యతో వెళ్ళాను అండ్ హీ టాట్ మీ హౌ టు డూ దాట్. అండ్ చూడండి, ఇక్కడ మా బాబు అయితే ఫస్ట్ టైం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. తనకి ఇంకా వెళ్ళకూడదు, భయము అని తెలియలేదు. సో తను ఏం తెలియకుండానే అలా వెళ్ళిపోతున్నాడు బీచ్లోకి. అండ్ ఇంకోటి మా పాప కూడా వచ్చింది. తనైతే లైక్ లాక్డౌన్ వల్ల 3 years తను ఎక్కడికి వెళ్ళలేదు. అలా లోపలికి వెళ్తుంటే వన్ ప్లేస్ దేర్ ఏంటంటే లైక్ మనకి స్వీట్స్ మీద ఒక సిల్వర్ ఫాయిల్ వేస్తారు కదా. సో ద టైప్ మొత్తం పైనంతా స్టోన్ మీద ఆ సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది. మీరు వీడియోలో కూడా చూడొచ్చు, అక్కడక్కడ కనిపిస్తుంది. సో ఆ సిల్వర్ ఫాయిల్ అన్న దానివల్ల ఇది మిస్టీరియస్ కేవ్స్ అయ్యిందిట. అది ఏంటి అన్నది ఇప్పటికీ తెలియలేదుట. అండ్ దీస్ కేవ్స్ వన్ టాక్ ఏంటి అంటే ఎవరికి తెలియదు. అండ్ దట్ ఈస్ ఎ రూమర్ దట్ ఇది ముంబై సీకి కనెక్షన్ ఉంది అన్నట్టుగా వాళ్ళు అక్కడ చెప్పారు. లైక్ ఈ లోపల కూడా బర్డ్స్ అండ్ గబ్బిలాలు అవి సడన్గా మేము వెళ్ళినప్పుడు ఎగిరాయి. సో మేము చాలా భయపడ్డాము. చూస్తున్నారు కదా, ఇదే ఆ సిల్వర్ ఫాయిల్ టైప్. అదేంటంటే టచ్ చేస్తే లైక్ గమ్మి జిగురుగా
లైక్ ఇలా స్టిక్కీగా అలా అనిపించింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళామో నెక్స్ట్ వీడియోతో చెప్తాను. స్టే ట్యూన్ ఫర్ ఆల్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.